రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందని చెప్పేసి ఒక భయము, ఒక పక్కన అతను చేసినటువంటి ఒక విచక్షణ కోల్పోయి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి విధానాన్ని చూసినటువంటి ప్రజలందరూ కూడా అతని మీద పగతగట్టు కూడా అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి సంగతి మనందరం కూడా చూసాం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందున్నటువంటి కర్తవ్యం ఏంటంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని సామాజిక వర్గాల సంక్షేమం. ఈ ఎజెండాగా ఈ ముందుకెళ్తే రాష్ట్రంలో ప్రాంతాల మధ్యలో కానీ, మనుషుల మధ్యలో కానీ, సామాజిక వర్గాల మధ్యలో కానీ ఉన్నటువంటి అసమానతలు తొలగినప్పుడే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి సాధ్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి 5 అంశాలు ఉన్నాయో వాటి మీద నిన్న తొలి సంతకం పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టక ముందు ఇదే తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర సందర్భంగా మొట్టమొదటిసారిగా తన కలవడానికి వచ్చినటువంటి నిరుద్యోగులు చెప్పారు, సార్ ఆయన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నప్పుడు ఊరూరు తిరిగి 2,34,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జనవరి 1వ తారీఖున క్యాలెండర్ విడుదల చేస్తాను, విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాను, రిక్రూట్ చేస్తాను అని చెప్పాడు. కానీ మాకు ఇంతవరకు అంటే 4 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు ఒక ఉద్యోగ ప్రకటన ఇవ్వలేదు అని చెప్పేసి నిరుద్యోగులు లబోదిబోం అని చెప్పేసి మొత్తుకున్నప్పుడు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏదైతే మెగా డిఎస్సి కానీ, నిరుద్యోగ భృతి కానీ, లేకుంటే బ్యాక్లాగ్ పోస్టులు అన్ని కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా చిత్తశుద్ధితోటి భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగులకు లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో విశాఖపట్నంలో కానీ, తిరుపతిలో కానీ, అమరావతిలో కానీ ఎక్కడ బహిరంగ సభలు జరిగినా కూడా తనను కలిసినటువంటి నిరుద్యోగులతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా మారింది, నిరుద్యోగులు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ గా మారుస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపు 16,300 పైచీలకు డిఎస్సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఒక విషయం చంద్రిక గారు, డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, డిఎస్సి అంటే తెలుగుదేశం పార్టీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి లేకుండా టీచర్ పోస్టులు భర్తీ చేస్తారు. పాఠశాలలో విలీనం చేసి చాలా టీచర్ పోస్టులు భర్తీకి ఆటంకాలు కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు నాడు నేడుల అవినీతి, ఒక పక్కన 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ అన్నిట్లో కూడా రిజల్ట్లు పడిపోయినాయి ఉపాధ్యాయుల యొక్క భర్తీ చేపట్టకపోవటం వల్ల. ఆ విధంగా విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక మాట అంటారు, నేటి బాలపాలికలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పేసి, భారతదేశం యొక్క భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుంది అని చెప్పేసి ఆనాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్తే, ఈనాడు విద్యా వ్యవస్థని, పాఠశాలల్ని, కళాశాలని భ్రష్టు పెట్టించారు మేడం. ఇలా టీచర్ల బదిలీల్లో మేడం 60 కోట్ల అవినీతి. మొన్న ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది మేడం, ఒక్కొక్క ఎయిడెడ్ పాఠశాల, ఎయిడెడ్ కళాశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల బదిలీలకి లక్షల్లో ఒక్కొక్క టీచర్ నుంచి లక్షల్లో మరి వసూలు చేసి టీచర్ ట్రాన్స్ఫర్లు చేసేటువంటి పరిస్థితి బొత్స సత్యనారాయణ చేశారంటే ఏ ఒక్క వ్యవస్థ కూడా అతీతం కాదన్నట్టు ఇందాక విక్రమ్ పులా గారు చెప్పినట్టు 46 ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా వదలకుండా అన్ని డిపార్ట్మెంట్ ద్వారా అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు చాలా క్లియర్ గా, మీరు ఫోకస్డ్ గా ఇలా వెళ్ళాలని. నిన్న కూడా మనం చూసాం తిరుమలలో కూడా ఈ స్కూళ్ళ కిట్ల పంపిణీకి సంబంధించి కూడా జగన్ గారు బొమ్మ ఉన్నా ఏం పర్వాలేదు ఇచ్చేసేయండి, అది ప్రజాధనంతో చేశారు, వృధా కాకూడదు. ఎస్, మార్పు కనపడుతుంది. కానీ పూర్తి స్థాయిలో మీరు తీసుకున్న నిర్ణయాలు అమలు కావాలన్నా, లేదా మీరిచ్చిన హామీలు పూర్తిగా ఆఖరి వరకు కూడా ఆ ఫలాలు అందాలన్నా సమూల ప్రక్షాళన జరగాలి. యంత్రాంగంలో క్లియర్ కట్గా చేంజ్ కనిపించాలి. అది ఎప్పుడు జరిగింది? నాయకుడు సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉన్నప్పుడు ప్రతిదీ కూడా కొంచెం సమయం పట్టొచ్చు, కానీ ప్రతిదీ కూడా సాధ్యమే మేడం. అటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు, కెప్టెన్ మంచోడైతే మిగతా అన్ని కూడా సవ్యంగా జరుగుతాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కెప్టెన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.